హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈ రోజు మీ ముందుకు పశుమాంల విలేజ్లో నా వెనుక కనబడుతున్న ఇల్లు అతి తక్కువ ధరలో మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఈ ఇల్లు పూర్తి వివరాలు తెలియాలంటే వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దని మా యొక్క మనవి. ఈ వీడియో వచ్చేసి మనం ఒక ప్రమోషన్ కూడా చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్న ఈ రెండింటిలో వచ్చేసి కూడా సేమ్ బిల్డర్ వే. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది, 147 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. ఇది వచ్చేసి 140 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. అది వచ్చేసి ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్. ఈ ఓన్లీ ఈస్ట్, దీని ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. ఇదేమో ఈస్ట్ నార్త్ కార్నర్. ఫ్రెండ్స్, మనము ఈ రెండింటిల లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇది పశుమాంల విలేజ్ లో ఉంటుంది, శ్రీనగర్ కాండీలో ఉంటుంది. ఈ పశుమాంల విలేజ్ కు చేరుకోవడానికి పెద్దంబర్పేట్ విజయవాడ హైవే నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నాం. తారామతిపేట్ ఎగ్జిట్ నెంబర్ ఓఆర్ఆర్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నాం. మీరు ఇటు చూసుకుంటే హయత్ నగర్ బస్టాండ్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండడం. మనం చూడబోయే ఇల్లు వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్. నార్త్ కు వచ్చేసి మనకు 25 ఫీట్ వైడ్ రోడ్, ఈస్ట్ కు వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్. ఏదైతే మీరు చూసుకుంటున్నారో ఈ విల్లా ప్రాజెక్ట్ మన ఇళ్ళ ముందే హిందూ హోమ్స్ అని చెప్పేసి మనకు లొకేషన్ పరంగా చూసుకుంటే చాలా బ్రహ్మాండమైన లొకేషన్ చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకు G+1 పర్మిషన్ పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది, అబ్దుల్లాపూర్ మండలం కిందకి వస్తుంది. ఫ్రెండ్స్, ఏదైతే చూసుకుంటారో మనం ర్యాంప్ అయితే ర్యాంప్ కూడా చూసుకోండి, చాలా హైట్ మీద కట్టడం జరిగింది. దీనివల్ల మనం ద బెస్ట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు పార్కింగ్ లో ఉన్నాం. పార్కింగ్ లో ఒక చిన్న కార్ పట్టే విధంగా అయితే మనకు ఉంది. పార్కింగ్ లో వచ్చేసి మనకు తాండూరు బండలతోని బ్లాక్ పట్టీలతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఇల్లు సైజులు చూసుకున్నట్లయితే మనకు నార్త్ కు వచ్చేసి 30 ఉంది, లోతు వచ్చి మనకు 42 ఉంది. అంటే 30x42 బెస్ట్ సైజులు. ఇది వచ్చేసి మనకు బోర్ పాయింట్. బోరు 75 ఫీట్లకి మనకు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. దాని గురించి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. 400 వరకు డెత్ వేయడం జరిగింది. ఇది వచ్చి మనకు 3000 కెపాసిటీ గల సంపు. ఏదైతే మీరు డోర్ చూసుకుంటున్నారో ఈ సింహద్వారం వచ్చేసి కంప్లీట్ నార్త్ ఉంటుంది. మనకు ఇది వచ్చేసి మనకు ఈస్ట్ గల్లీ కూడా మనకు 4 ఫీట్ల గల్లీ ఇవ్వడం జరిగింది. ఈస్ట్ కూడా ఒక గేట్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్ కాబట్టి. ఏదైతే మనం పార్కింగ్ లో చూసుకుంటున్నామో ఇది వచ్చేసి మనకు టైల్స్ కూడా షుగర్ కేన్ టైల్స్, చాలా బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఈ మెట్ల కింద వచ్చేసి మనకు ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది, ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు మెట్ల చూసుకుంటారో 3 ఫీట్ల మెట్లు ఇవ్వడం జరిగింది. ఏదైతే మనం చూసుకుంటున్నామో ఇది కంప్లీట్ నార్త్ ఫేస్ లో ఉన్న మనకు సింహద్వారము. దీనికి వాడిన చౌకోట్లు కానీ ఏదైతే మీరు చూసుకుంటున్నారో ఈ డోర్లు కానీ కంప్లీట్ ఇండియన్ టేప్ తో చేయబడే మంచి ఫినిషింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనం లోపలికి అయితే ఎంటర్ అయినా చూసుకోండి. ఇల్లు సైజులు 30x42 సైజులతో ఉంది కాబట్టి ద బెస్ట్ సైజులు. మళ్ళీ కార్నర్ బిట్ కాబట్టి చాలా బాగుంది. మనకు హాల్ చూసుకోండి, మంచి చతురస్రాకారం వచ్చింది. కింద వచ్చేసి మనకు మార్బుల్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూసుకున్నట్టయితే మనకు వాస్తు ప్రకారంగా 2 డోర్లు ఉండాలన్న ఉద్దేశంతో 2 లెక్కల డోర్లు వాస్తు ప్రకారంగా మనకు ఈస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూసుకుంటున్నారో పైన ఫాల్ సీలింగ్ మంచి లైట్లతోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మీరు చూడండి, ఇంత మంచి టీవీ పాయింట్ ఏ బిల్డర్ కూడా ఇవ్వడు. తను ఎక్కడ కూడా ఖర్చుకు ఎంక కాకుండా మంచి క్వాలిటీ గల కన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకు లోపలికి కిచెన్ కి వెళ్ళే దానికి కూడా మంచి ఆర్చ్ ఇవ్వడం జరిగింది. ఇది చూసుకుంటే మనకు మాస్టర్ బెడ్రూమ్, దాని పక్కకే మనకు కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అటు వచ్చి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి మనం కిచెన్ కూడా లోపలికి ఎంట్రీ కాగానే మనకు ఇది ఈశాన్యం అవుతుంది కాబట్టి ఈశాన్యంలో ఒక పూజ స్పేస్ ఇచ్చి ఒక నుండి పూజ చేసుకునే విధంగా చాలా బాగుంది. ఇద్దరు నుండి వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో మనకు ప్లాట్ఫామ్ తోని వెంటిలేషన్ పరంగా విండోతోని మంచి యూపీవీసీ విండోలో ఇవ్వడం జరిగింది. దాని గ్రిల్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని రకాల భవిష్యత్తులో కబుర్ చేసుకునే విధంగా కూడా మనకు సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ పాయింట్. ఇటు బయటకు మనకు వెస్ట్ కూడా వెళ్ళడానికి ఒక డోర్ ఇచ్చారు. చూసుకోండి, ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. ఈ 2 ఇళ్ళు వచ్చేసి మనకు లొకేషన్ పరంగా చాలా బాగున్నాయి. మనకు ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ చాలా దగ్గర ఉంటది. ఇటు వచ్చేసి మనకు ముందు వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ హిందూ హోమ్స్ అని చెప్పేసి మనకు ముందే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది మనమైతే మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయినా చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇల్లు సైజులు చాలా బాగున్నాయి కాబట్టి ఇందులో 6x6 బెడ్ వేసుకోగలరు. చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంటది. వెంటిలేషన్ పరంగా మాత్రం పెద్ద విండోలు ఇవ్వడం జరిగింది. ఒక వాల్ వచ్చేసి మనకు హైలైట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు ఇక్కడ వచ్చేసి మనకు 2 విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో పైన వరకు కూడా టైల్స్ వేశారు.
ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ కూడా మంచి ఫేషియస్ గా చెప్పుకోవచ్చు, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇంత విశాలంగా రావడం కారణం ఏంటంటే ఇల్లు సైజులు చాలా బాగున్నాయి కాబట్టి మనకు బెడ్రూమ్ సైజులు కానీ హాల్ కానీ కిచెన్ కానీ చాలా బ్రహ్మాండంగా కుదిరినని చెప్పుకోవచ్చు. ఇందులో 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా వెంటిలేషన్ పరంగా మంచి పెద్ద విండో, వాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ స్టైల్లతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇటు బయటకు వెళ్ళడానికి కూడా ఇంకొక డోర్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఇల్లు వచ్చేసి మనకు G+1 పర్మిషన్ తోని పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. దీని రేట్ ఎంత, దీనికి సంబంధించిన మనకు బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది తదితర విషయాలు టెర్రస్ పైకి వెళ్ళి చేర్చిస్తాను ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం చూసుకోండి. మనకు దీనికి రేకుల షెడ్ కూడా ఇవ్వడం వల్ల చాలా ద బెస్ట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇల్లు వచ్చేసి మనకు 140 గజాలలో ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్ లో ఉంటుంది. మంచి వెంటిలేషన్ పరంగా చూసుకున్నారు. కింద 2 BHK ఇచ్చారు, చాలా బాగుంది. మీరు ఫ్లోరింగ్ కూడా చూసుకోండి ఎంత బాగుందో చూసుకోండి, చాలా బాగుంది. అన్ని ఇండ్ల మధ్యలో ఉంది ఫ్రెండ్స్. ఏదైతే ఈ చెట్లు చూస్తున్నారో అది హిందూ విల్లా ప్రాజెక్టు మనకు ఇండ్లకు ఎదురుగానే ఉంటుంది. దీన్ని బట్టి మనకు లొకేషన్ పరంగా చూసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఈ ఇల్లుకు వచ్చేసి మనకు చుట్టుపక్కల కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ రోడ్ కనెక్టివిటీ కానీ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక చివరిగా మనం మాట్లాడుకునేది అంటే రేటు గురించి 79,50,000 అంటే 79,50,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. మనం ప్రమోషన్ కూడా చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఎలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్లయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్ లో మీ ప్రొఫైల్ మంచిగా ఉన్నట్టయితే ఇంకా 80% కూడా మీకు లోన్ వచ్చే ఛాన్స్ ఉంది. దాని గురించి అయితే ఎలాంటి ఇబ్బంది బాధపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతో కష్టపడి మీ ముందుకు ఓనర్ ప్రాపర్టీ తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.